హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ వారం ఫ్యామిలీ వీక్గా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూ తమ అభిమాన కంటెస్టెంట్స్కి అలాగే తమ వారికి విలువైన సలహాలు సూచనలు ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అందరూ ఎదురు చూస్తున్నటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. నిఖిల్ కోసం తన అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మన బిగ్ బాస్ హౌస్లో చూసిన నిఖిల్ చిన్న పిల్లాడిలా మారి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చి నిఖిల్ మదర్ దగ్గర బ్లెస్సింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఆపై ఇంట్లో కాసేపు అందరితో మాట్లాడి ఆ తర్వాత నిఖిల్తో కాసేపు బెడ్రూమ్లో ఒంటరిగా మాట్లాడింది నిఖిల్ మదర్. ఈ సమయంలో నిఖిల్కి సరైన విలువైన సలహాలు, ఇన్పుట్స్, హింట్స్ అన్నీ ఇచ్చేసింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిఖిల్తో మాట్లాడుతూ, నువ్వు ఏ లక్ష్యంతో అయితే ఈ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టావో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతి దగ్గరలో మాత్రమే ఉన్నావు. అయితే ఈ సమయంలో నువ్వు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల నువ్వు అనుకున్న లక్ష్యం చేజారిపోతుందేమో అనిపిస్తుంది నిఖిల్. నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి. నువ్వు ఈ ఇంట్లోకి సింగిల్గా వచ్చావు, కప్పు కూడా సింగిల్గానే తీసుకుంటావు. మరి ఈ ఇంట్లో నీకు అనవసరమైన గ్రూప్ గేమ్స్, వారి సపోర్ట్ వీరి సపోర్ట్ అవసరం లేదు. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. నీ ఎమోషన్ను బయట పెట్టు. అంతే తప్ప వారికి మద్దతుగా వీరికి మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీకు అపోనెంట్గానే ఫీల్ అవ్వు. ఏదైనా మంచిగా అనిపిస్తే అందరితో మాట్లాడు. ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే అందరితో షేర్ చేయి. ఓన్లీ పృథ్వీ, యష్మి, ప్రేరణ అంటూ కాకుండా మిగిలిన వారితో కూడా కలియ తిరగాలి అంటూ నిఖిల్ మదర్ నిఖిల్కి అయితే చెప్పింది. దీంతో నిఖిల్కి బయట ఏం జరుగుతుందో క్లారిటీ అయితే వచ్చింది. దీంతో ఇక నిఖిల్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, సరేనమ్మా, ఇకపై నువ్వు చెప్పిన విలువైన సలహాలని ఖచ్చితంగా పాటిస్తాను. నువ్వు ఏం చెప్పావో బయట ఏం జరుగుతుందో నాకు చాలా క్లారిటీ వచ్చేసింది. ఇకపై నా ఆట పూర్తిగా నేను మార్చుకుంటూ మళ్ళీ ఆటలోకి రేస్లోకి ముందుకు వచ్చేస్తాను అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. ఇదివరకే నిఖిల్ 2-3 సార్లు ఇక గ్రూప్ గేమ్ వద్దు, ఒంటరిగా గేమ్ ఆడాలి, ఎవరి గేమ్ వారిదే అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాన్ని కూడా బిగ్ బాస్ హౌస్లో మరోసారి గుర్తు చేసింది నిఖిల్ మదర్. దీంతో నిఖిల్ ఇకపై స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కేవలం తన ఆట తానే ఆడుకుంటూ ముక్కుసూటిగా ముందుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. మరి నిఖిల్ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నిఖిల్కి స్ట్రాంగ్ అయిన విలువైన సలహాలు సూచనలు ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.